సార్ పై నుంచి రాండి సార్, పై నుంచి రండి. రెడీ సార్. 30 సంవత్సరాలు బోర్డు నుంచి చూద్దాం. ఆగండి సార్, ఒక్క నిమిషం. సెల్ఫీ బాబు దిగిరా, బోర్డు ఇస్తాం బయట. రండి సార్, రండి సార్. వచ్చేయండి అట్లే. సేవ్ ఫిల్మ్ ఛాంబర్ జనరేట్ చేస్తూ సేవ్ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్, సేవ్ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్, సేవ్ 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 ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్. ఓకే సార్, కొంచెం క్లోజ్ రా. Right. Anybody wants to ask anything? సరే ఇక్కడ ఉన్నాయి సార్, రండి సార్. ముందుకు వచ్చేయండి సార్. The intention is if there is a new building, ee building badal kotta building kartunte aa building should predominantly have film industry and media related activities. Our capability industry lo chaala mandiki undi. We can set it up in such a way that film production ki co-working spaces, anni offices pettukune daniki oka good area, preview theaters, just like how you have T-Hub for IT and startups. We should have something to remember that ee Film Nagar valla industry Chennai nunchi Hyderabad ku ochindi. Ochinappudu ee society gurinchi create chesi ee lands anni ichi industry ni akkadi nunchi ikkadiki raataniki this was one of the major boosts. Alane now we should keep this as history on the value of Film Nagar, the value of film industry, the value that film industry has brought to Hyderabad city. Oka early Hyderabad city lo film industry was one of the earliest industries which brought visibility to this place, and we wish to have an iconic building here which will be the future for film industry. Man rashtrumlo kaadu pakka rashtra vallandaru kuda choosukoni ila బాగుంటుంది అనేది మా ఐడియా. దట్స్ ద హోల్ ఇంటెన్షన్. తెలుగు పరిశ్రమ ఇక్కడికి రావటం కోసమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సైట్లన్నీ కూడా ఇచ్చి ఇక్కడ ఉండటానికి ఇల్లు, ఇది ఛాంబరు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ఇట్లాంటివన్నీ కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఆఫీసులన్నీ కట్టుకోవడం కోసం మినిమం మార్కెట్ కూడా అప్పటికి షాప్ పడ్డ ఏరియా కూడా లేదు ఇక్కడికి. అందుకని వీటికి అన్నిటికీ పనికి వచ్చేటట్టుగా ఈ స్థలం ఇచ్చారు. ఈ బిల్డింగ్ని కట్టి దాదాపుగా 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళు అయినా ఇప్పుడే పాత బిల్డింగ్గానే ఉంది. అలా కాకుండా దీన్ని మోడర్న్గా పార్కింగ్ అవన్నీ కూడా చేస్తాం మైనస్ ఎల్ఆర్స్ రోడ్లోను. దీన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సంస్థలు కూడా ఇక్కడే ఉండేటట్టుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చేసింది. దాంట్లో ఎన్నో సినిమాల్లో బ్రహ్మాండమైనవి ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇక్కడ ట్రైన్కు సరిపడేటటువంటి హాల్స్ అవన్నీ కూడా కట్టుకోవాలి. అందుకని దీన్ని ఎవరికో డెవలప్మెంట్కి ఇచ్చేసి అందులో 3/3 షేరు వాళ్ళకి వెళ్ళిపోయి మనకేమీ లేకుండా 25% ఉండకూడదు. 100కి 100 పాళ్ళు ప్రతి ఇంచి కూడా ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిందిగా ఉండాలి తప్ప బయట వాళ్ళు ఎవరినో డెవలప్మెంట్ తీసుకొని ఇచ్చేది కాదు. ఇది ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఛాంబర్కి కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, డైరెక్టర్ అసోసియేషన్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, ఆడిటోరియంస్ కానీ, ఎడిటింగ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినదే తప్ప ఇందులో బయటది ఏది కూడా రావడానికి వీల్లేదు. దానికోసమని అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ప్రకారం దీని అందరూ కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకొని ప్లానింగ్ అన్ని కూడా చేసి ఈ ప్లానింగ్లో ఎవరికెంత కావాలి, ఎవరెంత పే చేస్తారు అనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఇండస్ట్రీకి సంబంధించిన వాటికే దీన్ని ఉపయోగించాలి. I agree with both of the gentlemen here. I think there should be some facilities for the educational system also. Film education korakani cheppani
సో సురేష్ గారికి ఉంది, నాకు ఉంది, అక్కినేని వాళ్ళకు ఉంది. There could be a very good location. I agree with to both gentlemen that this is the place, should be a monumental place for future people to do a great job just like we have been doing right now, and then we should continue. Thank you. ఎందుకంటే మాకు గుర్తింపు అనేది తీసుకొచ్చింది ఫిలిం ఇండస్ట్రీ. మాకన్నా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఈ సినిమా వల్ల మేము పాపులారిటీకి వచ్చాం. మాకు ఇంత గుర్తింపు రావడానికి కారణమైన ఈ ఇండస్ట్రీ కోసం మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి, అప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ లేని రోజుల్లో ఇక్కడ స్టార్టింగ్ చేసేటప్పుడు ఏమీ ఉండేది కాదు. అందరూ ఆ రోజులున్న పెద్దలందరూ, అంటే డివిఎస్ రాజు గారు కావచ్చు, హనుమంతరావు గారు కావచ్చు, రామనాయుడు గారు కావచ్చు, ఎంఎస్ రెడ్డి గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, రమేష్ ప్రసాద్ గారు కావచ్చు, అందరూ ఆలోచించి ఎలా వస్తే ఇక్కడ స్థిరపడుతుంది, ఇది ఎలా ఉపయోగపడుతుందని, అప్పుడు డబ్బులు కూడా లేకపోయినా అందరూ తల రామనాయుడు గారు 10 లక్షలు, అరవింద్ గారు 5 లక్షలు అలా రకరకాలుగా ఇచ్చుకుంటూ లోన్ తీసుకొని ఒక ముందర ఒక చిన్న కాంప్లెక్స్ కట్టి దీని మీద ఇది ఎందుకంటే టోటల్గా మీరు చూసుకుంటే ప్లాన్లో ఇప్పుడు 40 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చారు. అందులో సెంట్రల్గా ఈ ఏరియాని ఏంటంటే పార్క్కి ఇచ్చారో దేనికి ఇచ్చారో నాకు కరెక్ట్గా తెలియకుండా మాట్లాడకూడదు. ఇది ఎమ్యూనిటీస్ కోసం ఇచ్చిన ప్లేస్, ఇది ఈ ఫిలిం దీనికోసం. సో దీంట్లో ఇది డెవలప్ చేద్దామని చెప్పి అంచెలంచెలుగా దీన్ని కట్టుకుంటూ పైకి తీసుకొచ్చి ఇండస్ట్రీ స్థిరపడటానికి ముఖ్యమైన కారణం ఈ బిల్డింగ్ ఇక్కడ ఉండటం. అంతకుముందు ఏ షాపులు లేవు, ఎక్కడ పోవాలన్నా అక్కడికి వెళ్ళాలంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అటువంటి ఇది దాన్ని ఇది అయిపోయిన 5 సంవత్సరాలకి ప్రొడ్యూసర్స్ రావటం, వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక్కడ రూములు లేవంటే అల్లు రామన్ గారి పేరు మీద ఒక 10 రూములు ఎగ్జిబిటర్స్ రావడానికి కానీ ఎవరైనా ఉండటానికి తలా 1 లక్ష అలా ఇచ్చి కట్టుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది సినిమాలు తీస్తున్న తర్వాత పైన మీరు కట్టుకోండి అని చెప్తే ఆ డబ్బులంతా ఇక్కడ మొత్తం ఒక స్క్వేర్ ఫీట్కి ఇంత రేట్ చొప్పున పైన ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కట్టుకోమన్నారు. ప్రొడ్యూసర్స్ కట్టుకున్న తర్వాత ఛాంబర్కి ఫస్ట్ ఛాంబర్కి, అందుకనే రామానాయుడు బిల్డింగ్ వచ్చింది. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆ పక్కన వాళ్ళు సొసైటీ ఆఫీస్ కట్టుకున్నారు. ఆ తర్వాత నిర్మాతలకు ఆఫీస్ లేవని చెప్పేసి ఇక్కడ ఉన్న అల్లు రామలింగ బిల్డింగ్ పైన నిర్మాతలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి లాటరీలు వేసి వస్తే తలా ఒక 8 ఆఫీసులు వచ్చినాయి. ఆఫీసులు అలా కట్టుకున్నారు. అంటే ఇండస్ట్రీ స్థిరపడటానికి ముఖ్యమైన కారణం ఈ బిల్డింగ్ కూడా. ఎందుకంటే సైట్లు ఇచ్చారు, కట్టుకొని ఇల్లు కట్టుకుంటే రావు కదా, ఫెసిలిటీస్ కోసం కష్టపడ్డది. ఇటువంటిది ఇది మనకు అందరికీ ఒక మద్రాసులో వాణిమహల్ ఉన్నా లేకపోతే ఏరియాలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇది అనేది చాలా గుర్తింపు. ఈ ఫిలిం నగర్ ఇండస్ట్రీ మొత్తాన్ని రావడానికి ఇవాళ ఫిలిం నగర్ ఒక తెలుగుది కాదు, మొత్తం రాష్ట్రం నుంచి వెళ్ళింది, దేశానికి వెళ్ళింది, దేశం నుంచి ఇంటర్నేషనల్కి వెళ్తుంది. అటువంటి దీంట్లో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ఒకటి అన్నారు, మొన్న వీళ్ళందరూ స్ట్రైక్ చేస్తే ఇది కాదు, ఇది నేను ఒక హబ్గా చేయాలి, ఇది ఇంటర్నేషనల్ నుంచి జనం వచ్చి ఇక్కడ షూటింగ్లు చేయాలి, ఇక్కడ ఎలాంటి జరగకూడదు, నేను మాత్రం వాటికి ఒప్పుకోను, దీన్ని ఎలా డెవలప్ చేయాలి, ఏం చేయాలని చెప్పి ఆయన అన్నారు. ఆయన అంత ఇది తీసుకున్నప్పుడు దీన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాలు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టి పెట్టుకుని ఆ రోజుల్లో దాదాపు 68 ఎకరాల స్థలం కూడా ఇచ్చారు. ఎందుకు? ప్రోత్సహించడం కోసం. ఇది పెద్ద ఇండస్ట్రీ, దాదాపు 1,00,000 మంది దాదాపు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు, ఇంకా ఎక్కువే ఉన్నారు పరోక్షంగా అని. ఏదైనా దీన్ని ఎలా చేయాలి అనేది ఆలోచించి ఇవాళ కస్టోడియన్గా ఒకరు ఉండొచ్చు, అంతకుముందు పాత వాళ్ళందరూ అలా ఆలోచిస్తే ఇది ఉండదు. ప్రతి ఒక్కరూ నేనేం చేయాలి అని ప్రతి ఒక్కరూ, అంతకుముందు రంజిత్ కుమార్ గారు ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన సైట్ తీసుకోమంటే చీచి నేను తీసుకోవటం ఏంటి, ఇండస్ట్రీ రావాలని చెప్పి అలా తీసుకోకుండా వాళ్ళందరూ ఇంతవరకు కాపాడారు. ఇటువంటి కాపాడిన ఇండస్ట్రీని మన ఇండస్ట్రీస్ వాడి మన తెలుగు రాష్ట్రాలు రెండింటికి ముఖ్యమైన తలమానికి పోయి విదేశాల నుంచి అలానే నార్త్ ఇండియా నుంచి కూడా, ఎందుకంటే రామోజీరావు గారు అక్కడ రామోజీ ఫిలిం సిటీ కట్టారు. అలానే ఈ ఇండస్ట్రీ ఎవరు వచ్చినా ఫిలిం నగర్కి వస్తే ఇది ఒక ఐకాన్ బిల్డింగ్, చూసి వెళ్ళడానికి ఒక మ్యూజియం లాగా, ఇక్కడ వాక్వే అన్ని రకరకాల ప్లాన్స్ ఉంటాయి. నా కోరిక ఏంటంటే అందరూ పెద్దవాళ్ళు ఎవరైతే ఇండస్ట్రీ ఇక్కడ స్థిరపడ్డా వాళ్ళ వారసులు కానీ పెద్దవాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు అందరూ కూర్చొని ఏం చేస్తే బాగుంటుందని డిసైడ్ అయిపోయి దాన్ని ముందుకు తీసుకొని అందరుగా వెళ్తే మనకి మా సంతోషం, ప్రభుత్వానికి సంతోషం, అందరికీ ఉంటుంది. అంత తప్పితే మాకు వేరే ఏ పోరాటంలో దీంట్లో ఏమి ఇయ్యలేవు. దానికోసం మీ ద్వారా కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రజలందరూ తెలిసి ఇది ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని అందరికీ ఆమోదయోగ్యం తీసుకుంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ ఓకే. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్
అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.